మీకోసం మీ అబ్బాయి గుళ్ళో పూజలు చేయించారు, ఇల్లంతా డెకరేషన్ చేశారు. ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదమ్మా. చెయ్యొద్దని వాడికి ముందే చెప్పాను. మీరొద్దన్నా గౌతమ్ గారు అవన్నీ చేశారంటే ఆయనకి మీరంటే ఎంత ప్రేమ ఉండాలి సార్. వాడు చేయకూడని పనులు ఎన్నో చేసి మమ్మల్ని బాధ పెట్టాడమ్మా. ఇప్పుడు ఫాదర్స్ డే చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? మీకు తెలియంది కాదు సార్, ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద మనస్పర్ధలుంటాయి. అంత మాత్రాన మీ కొడుకు మీద మీరు కోపం చూపించడం పద్ధతి కాదేమో సార్. చూడమ్మా, మా ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలీదు. అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకోకు. మీ ఇంట్లో జరిగిన కొన్ని విషయాలు గౌతమ్ గారు నాతో చెప్పారు మేడం. ఇది వరకు మీకు ఇంద్ర అనే కొడుకుండేవారంట కదా. పరిస్థితుల కారణంగా ఆయన మీకు దూరం అయ్యారని చెప్పారు. అందుకు కారణం గౌతమ్ గారు అని మీరు ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఒక కొడుకుని దూరం చేసుకుని బాధపడుతున్న మీరు దగ్గరగా ఉన్న ఇంకొక కొడుకుని కూడా దూరం పెడతారా చెప్పండి? మీరంటే మీ అబ్బాయికి చాలా గౌరవం సార్. మీ అబ్బాయి చెడ్డవాడు కాదని మీకు తెలుసు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మీకు కోపం బాధ వచ్చుండొచ్చు. అంత మాత్రాన ఆయన మీకు శత్రువు అయిపోతారా? ఏదైనా ఉంటే సర్దుకుపోవాలి. కానీ సర్దుకుపోవడానికి వాడు చేసినవి చిన్న తప్పులు కాదమ్మా, క్షమించరాని తప్పులు. ఏంటమ్మా, మీరా నీతో ఏం మాట్లాడుతుంది? ఆ విషయం నీతో తర్వాత చెప్తాన్రా. ఎంతైనా గౌతమ్ నీ కొడుకే కదా. ఫాదర్స్ డే జరిపించాలని వాడు సంబరపడుతున్నాడు. వాడి సంతోషాన్ని నువ్వు కాదనుకో. ప్లీజ్ అమ్మా, నాకిష్టం లేదు. వాడు చేసిన ఎన్నో పనులు మనం భరించావురా, ఓపికతో సహించాం. ఇప్పుడు వాడు చేస్తోంది ఫాదర్స్ డేనే కదా. ఒప్పుకోరా, వాడు సంతోషపడతాడు. వాడిలో కొంచెమైనా మార్పు వస్తుంది. అవునండి, ఈరోజు వాణ్ణి బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. దయచేసి ఒప్పుకోండి. రే, నీ తల్లిగా అడుగుతున్నాన్రా, అర్థం చేసుకో. సరే అమ్మా, నువ్వు సుభద్ర ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. సరేరా, నువ్వు రెడీ అవ్వు. పోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. పైకి కోపాన ఉన్న మనసు మురిపాల వెన్నా, విరిసె చిరునవ్వు మాటు కురిసె కన్నీటి వాన, బాధలెన్నున్నా బంధాల మరవని బాధ్యత నువ్వు నాన్న. అక్క, శ్రావి, మీరు కూడా రండి. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమిపైన చెమ్మగిల్లేని కన్నులు ఆనంద పరవశాన, గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా,
మెతుకులు ఉడికించింది నీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. గౌతమ్ గారు, మీ నాన్నగారి కోసం తెచ్చిన గిఫ్ట్ ఇవ్వండి సార్. నాన్న, ఇది మీకోసం. మీరు గర్వపడేలాగా నేను ఇప్పటివరకు ఏం చేయకపోవచ్చు నాన్న, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మీరు తలెత్తుకునేలా చేస్తాను.